విజయవాడ తిరంగా ర్యాలీలో వేల సంఖ్యలో పాల్గొన్న పౌరులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. దేశ విభజన అప్పటి నుండి ఎప్పుడూ ప్రశాంతంగా లేమని, వాళ్ల దేశాన్ని వాళ్లు ఏలుకోలేక మన దేశాన్ని వెనక్కి నెట్టాలని పాక్ చూస్తూనే ఉందని అన్నారు. కసబ్ లాంటి ఉగ్రవాది 72 గంటలు దాడి చేశారని తెలిపారు. ముంబై, కోయంబత్తూర్, గోకుల్ చాట్, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు, వీటి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజానికానికి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి 1947 దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంతత చూడాలి. అడ్డగోలుగా లక్షలాదిని నరికేశారు అప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని, పాకిస్తాన్ని వాళ్ళు ఏలుకోలేక బలపడుతున్న మన దేశం, అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నెట్టాలి, అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నాం. ముఖ్యంగా